వాటి విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు అతన్ని ఏం చేశారో మనం తెలుసుకున్నాం. అయితే దేవుడు అతని విషయంలో ఎందుకు కలగజేసుకోవలసి వచ్చింది? ఏంటి ఆ ఉద్దేశం? దేవుడు అన్నట్లుగా అతని పట్ల చేయడానికి అంత సమయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? తన అన్నలు అలా ప్రవర్తించడానికి దేవుడు ఎందుకు అలా విడిచిపెట్టేశాడు అని కొన్ని విషయాలు ఆలోచిస్తూ ఉంటే ఏ దేవునికి యేషోబు మీద ఒక ఉద్దేశం ఉంది. దేవునికి యేషోబు మీద ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటి అంటే అతని ద్వారా యాకోబు యొక్క సంతానాన్ని దేవుడు పోషించాలని, కుటుంబాన్ని ఆదరించాలనేటువంటి ఉద్దేశం కలిగి వృద్ధాప్యంలో యేసేపుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అతనికి అనుగ్రహించాడు. యేసేపు దేవుడు అంటే ఉద్దేశం ఏంటంటే తల్లి గర్భంలోనే యేసేపుని ఒక పాత్రగా ఎంచుకుని వృద్ధాప్యంలో యాకోబు రాహేలుకు కన్నటువంటి యేసేపు. ఈ యేసేపు తన అన్నముల చేత అమ్మబడి ఇంచుమించుగా 17-20 సంవత్సరాల మధ్యలో అతను ఐగుప్తీయులకి అమ్మబడ్డాడు. ఆ ఐగుప్తీయుల్లో పొతీఫర్ అనేటువంటి ఒక అధికారి అతనిని ఒక బానిసగా కొనుక్కున్నాడు. అప్పట్లో బానిసలుగా అంటే ఇప్పుడు కూరగాయలు ఎలా అయితే మార్కెట్లో అమ్ముతారో అట్లాగే మనుషుల్ని బానిసలుగా అమ్మేవారు. అలా బానిసలుగా అమ్మబడినప్పుడు యేసేపును అతను కొనుక్కుని అతనికి దాసుడిగా చేసుకున్నాడు. ఇవన్నీ మనకు తెలుసు. అయితే కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎందుకని యేసేపు విషయంలో ఆ విధంగా ఎందుకు ప్రవర్తించాడు? కారణం ఏంటి? ఇప్పుడు గర్వంతో ఉన్నటువంటి యేసేపు జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలి అంటే తన అన్నలకు దూరంగా ఉండాలి. ఇప్పుడు అతను దేవుడు దర్శనమిచ్చాడు, కళ యొక్క భావాన్ని కూడా అర్థం చేసుకుని తన అన్నలు నాకు సాగిలు పడతారు, తన అన్నలు అందరూ వచ్చి నమస్కరిస్తారు. తన అన్నలే కాదు తన తల్లిదండ్రులు కూడా అతనికి సాగిలు పడతారు. ఎందుకంటే సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా నాకు సాగిలు పడతాయి అనేటువంటి ఆ దర్శనం లేదా ఆ కళభావాన్ని తెలుసుకున్నవాడే తనలో తనకు తెలియకుండానే గర్వం కలిగి అతిశయించడం ప్రారంభించాడు. వాస్తవానికి మనం ఏం చేయాలి? ఏదైనా ఒక విషయం కలిగి ఉంటే దాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఎలా కలిగి ఉండాలి అనే దాని గురించి ఆలోచించాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఓ పాట వస్తే, లేకపోతే చదవడం వస్తే, రాయడం వస్తే, చెప్పడం వస్తే, పని చేయడం వస్తే, దాని గురించి మనకు అవగాహన వచ్చేస్తే, లేకపోతే నువ్వు తప్ప ఇంకెవరో లేకపోతే విపరీతంగా మనం గర్విస్తూ ఉంటాం. కానీ అక్కడ దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టేస్తాం, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ప్రక్కన పెట్టేస్తాం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. యేసేపునే కాదు, మనల్ని కూడా దేవుడు తన పని నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు. యేసేపు ఒక్కనే కాదు, యేసేపు ద్వారానే కాదు, నీ ద్వారా కూడా అనేక మంది జీవించబడాలని, అనేక మంది బ్రతకాలని, అనేక మంది మారాలని, అనేక మంది అభివృద్ధి చెందాలని దేవుడు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఉదయం నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియన్ రొనాల్డో అనేటువంటి వ్యక్తి, ఎవరికైనా తెలుసా? రొనాల్డో. ఆ వ్యక్తి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూలో తాను వాళ్ళకి చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ఒకరోజు నేను ఇంటికి వెళ్ళే సమయానికి నాకు ఇంట్లో మా అమ్మ ఏడుస్తుంది, నా భార్య ఏడుస్తుంది. ఏంటని అడిగితే ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏంటంటే నీ కొడుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన షాక్ అయ్యాను. ఏంటి అని వెంటనే కంగారుగానే కారు తీసుకుని నేను ప్రయాణం చేసినప్పుడు ఆ పోలీసు వాళ్ళు ఎదురొచ్చారు. ఏంటి సార్ అని అడిగితే లోనికి వెళ్ళి చూడండి అంటే లోనికి వెళ్ళగానే నా కొడుకు జైల్లో ఉన్నాడు. చూడగానే నేను షాక్ అయ్యాను, ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటి అని ఆఫీసర్ని కాకేసి నా కొడుకుని మీరు ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగితే, సార్ మీ అబ్బాయి ఒక హాల్లో డైమండ్స్ దొంగతనం చేశాడు. ఎందుకు దొంగతనం చేశాడంటే తన గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వాలి, తన ప్రేమిస్తున్నటువంటి అమ్మాయికి ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఆయన ఒక మాల్లో డైమండ్స్ దొంగతనం చేశాడు, దొరికిపోయాడు. అందుకు మేము తీసుకొచ్చి అతన్ని జైల్లో పడేశాం. అతని దగ్గర ఉన్నటువంటి సామాన్లు కొన్ని అమ్మి వాటి ద్వారా చేయాలనుకున్నాడు. యారా ఏంటి అని అడిగితే, ఎస్ డాడ్ నేను చేశానని చెప్పాడు. సరే వెంటనే ఏం చేయాలి? నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్కి, నాకున్నటువంటి ఆ అథారిటీకి, లేకపోతే ఆ స్థాయికి నేను బెయిల్ తీసుకురాగలుగుతాను. లేకపోతే నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా కొడుకుని ఒక 10 సెకండ్లో బయటికి తీయగలుగుతాను. నా మనీ, నాకున్నటువంటి హోదా, స్థితి, స్థాయి అన్నీ పెట్టి నా కొడుకుని వితిన్ సెకండ్లో నేను తీసుకురాగలుగుతాను. కానీ నా పని చేయలేదు.
ఒక నిమిషం ఆలోచించాను. వీడు ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే ఇండిస్ప్లైన్, అంటే వాడికి క్రమశిక్షణ లేకపోవటం. వాడికి ఆ సమయంలో క్రమశిక్షణ నేర్పాలనుకున్నాను. ఏం చేయాలనుకున్నానంటే ఈ విషయంలో నేను ఇంటర్ఫీర్ కాను, అంటే నేను జోక్యం చేసుకోను, మీరు ఏం చేస్తారో చేయండి అని పోలీస్ ఆఫీసర్కి చెప్పి వెళ్ళిపోయాడు. వాడి మీద ప్రేమ లేక కాదు నేను చెప్తుంటా, నేను వాడిని ప్రేమిస్తున్నాను. ఎందుకంటే వాడికి డిసిప్లిన్ నేర్పాలని నాకు ఆలోచన అనిపించింది. ఏం చేయాలనుకున్నారు? సార్ 1 month కస్టడీలో ఉండాలి అంటే, ఓకే నేను ఏం చేయను, మీరు ఏం చేస్తారో వాడు చేసిన శిక్షకి తగినటువంటి మూల్యం చెల్లించే వరకు పర్యవేక్షణం ఏదైతే ఉందో అదంతా చేసి పంపించండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. 1 రోజులు జైల్లో ఉన్నాడు. 1 రోజుల తర్వాత ఆ కొడుకు ఇంటికి వచ్చిన తర్వాత వాడి బిహేవియర్ మారిపోయింది. ఏ అమ్మాయినైతే ప్రేమించాడో ఆ అమ్మాయిని విడిచిపెట్టేశాడు. తర్వాత రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళడం ప్రారంభించాడు. తర్వాత రెగ్యులర్గా ఆయన కోర్టుకి వెళ్ళడం ప్రారంభించాడు. ఫుట్బాల్ గేమ్ నేర్చుకుంటున్నాడు, పెద్దల్ని గౌరవిస్తున్నాడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకున్నాడు, నైతిక విలువలు తెలుసుకున్నాడు. ఒకప్పుడు క్రిస్టియన్ రొనాల్డో కుమారుడుగా చాలా గర్వంగా, అహంకారంగా, మూర్ఖంగా బ్రతికాడు. తన తండ్రి పేరు చెప్పుకుంటే అవసరమైతే ఆ మాలోడు డైమండ్ లక్నీసే కాదు ఏదైనా ఇవ్వగలుగుతాడు. కానీ ఎందుకు దొంగతనం చేశాడు? వాడికి సరైనటువంటి ప్రవర్తన నేర్పలేకపోయాడు, తన కొడుకుని క్రమశిక్షణ చేయలేకపోయాడు. కాబట్టి నేను అలా విడిచిపెట్టిన తర్వాత వాడు ఆ జైల్లో విధేయత నేర్చుకున్నాడు. ఆ జైల్లో వాడు శిక్షించబడ్డాడు, సరి చేసుకున్నాడు. తర్వాత ఆ చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ విడిచిపెట్టేశాడు. ఏ గర్ల్ ఫ్రెండ్ కోసం అయితే జైలుకి వెళ్ళాడో ఆ గర్ల్ ఫ్రెండ్ని విడిచిపెట్టేసి చాలా బుద్ధిగా, శ్రద్ధగా బ్రతుకుతున్నాడు. కాబట్టి మీరు కూడా నాలాగా మీ పిల్లలకి సరైనటువంటి క్రమశిక్షణ ఇవ్వండి అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజు నేను అది విన్నప్పుడు దాన్ని చాలా శ్రద్ధగా చాలాసార్లు విన్నాను. ఆ వీడియో ఇంగ్లీష్లో ఉంది. దాన్ని మళ్ళీ నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ తీసుకుని ఈ స్టోరీ అంతా మీకు చదివి మీకు చెప్పాను. కాబట్టి ఇక్కడ గమనించాలి, దేవుడు యోసేపు జీవితంలో ఉన్నటువంటి గర్వాన్ని తీయాలనుకున్నాడు, యోసేపును పాడు చేయాలనుకోలేదు. యోసేపు అనేవాడు ఎలా ఉండాలి అంటే, దేవుడు అనుకున్నట్లుగా ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత, ధాన్యాన్ని పంచిపెట్టేటువంటి స్థాయికి వెళ్ళిన తర్వాత, బాబు మీరు ఏం చేస్తున్నారు చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. నేను అందరినీ పరీక్షిస్తున్నాను, మీరు ఎవ్వరూ అటు ఇటు కదలకుండా మొబైల్స్ అన్నీ పక్కన పెట్టేసి దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మీ వయసులోనే ఆ వ్యక్తి అమ్మబడ్డాడు, మీ వయసు నుంచి అతను జైలు పాలయ్యాడు. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ వయసు పిల్లలు అంటే దగ్గరగా 13 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వయసు పిల్లల్ని తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే క్రమశిక్షణలో పెట్టవలసిన వయసు అంతా గాలికి వదిలేసాం మనం. క్రమశిక్షణలో పెట్టవలసిన వయసు అంతా కూడా వాళ్ళ ఇష్టాలకు వదిలేసాం, వాళ్ళ కోరికలకు వదిలేసాం. 13 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మీ పిల్లలు మీ మాట వింటలేదని వాళ్ళని కొట్టడం, తిట్టడం, అరవడం, 10 మందిలో పరువు తీసేయడం, ఇవన్నీ చేసేటప్పటికి వాడు ఏం చేస్తాడో తెలుసా? బుద్ధి సరి చేసేవాడు కానీ మరీ మూర్ఖంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. తండ్రి శత్రువు అయిపోతాడు, తల్లి శత్రువు అయిపోతుంది, సమాజం నచ్చుతుంది. ఎందుకంటే సమాజం ఏం చేస్తుంది తెలుసా? మేగుతుంది, నీకు లేనిపోని అలవాట్లు నేర్పిస్తుంది. మీ బాబు గురించి, మీ అమ్మ గురించి లేనిపోని మాటలు చెప్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ బాబు, అవతల కుర్రాడు బాబు తండ్రిని, గొప్ప పిల్లల్ని బాగా ప్రేమించి వాడికి ఏది కావాలో అది ఇస్తుంటే మా నాన్న ఎందుకు ఇవ్వడం అని శత్రుత్వాన్ని పెంచుకుని తల్లిదండ్రులకి పిల్లలు శత్రువులు అయిపోతారు. దేవుడు ఆ వయసులో 17 సంవత్సరాల వయసులో దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు యోసేపు. దైవికమైనటువంటి స్పర్శ తెలిసినోడు, ఆ దర్శనాలు, ఆ కళల భావాన్ని ఎరిగినవాడు. ఏ రీతిగా పెరిగితే ఆ వ్యక్తి దైవికమైనటువంటి లక్షణాలు, దైవికమైనటువంటి స్వభావాలు, ఆయన దేవుని స్వరం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క పిలుపు, దేవుడు నేను పెద్ద అయిన తర్వాత నన్ను ఏమి చేయబోతున్నాడో భవిష్యత్తుని ఎరిగిన దేవుడు. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి మీలో నేను అడుగుతాను, మీరు పెద్ద అయిన తర్వాత ఏమవుతారో దేవుడు మీకు ఎప్పుడైనా ఏమైనా చెప్పాడా? కానీ ప్రతి దేవుని పిల్లలు అంటే క్రైస్తవ పిల్లలు ఏమి ఎరిగి ఉండాలో తెలుసా? నా స్థాయి వచ్చేసేటప్పటికి నేనేమవ్వాలో అది నేను ఎరిగి ఉన్నానని చెప్పగలగాలి. నేను పెద్ద అయిన తర్వాత ఏం చేయాలి, ఏమవ్వాలి,
ఎలా ఉండాలి, నన్ను దేవుడు ఎందుకు కలగజేశాడు, ఎందుకు సృష్టించాడు, ఎందుకు నాకు పిల్లల్ని ఇచ్చాడు, ఈ పిల్లోడు ఎట్టివాడవుతాడు అని తల్లిదండ్రులు ఎరిగి ఉండాలి. అట్లాగే ఆ పుట్టిన పిల్లలు కూడా తెలుసుకుని ఉండగలగాల. ఆ స్థాయిలో మనం ఉంటే చాలా మంచిది. కాబట్టి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. 17 సంవత్సరాల వయసులో దేవుని ద్వారా దర్శనాన్ని పొందుకుని దేవుడు ఆ కుటుంబంలో అతను ఏం చేయబోతున్నాడో, ఎలా చేయబోతున్నాడో దేవుడు చూపించేశాడు. ఎలా చేస్తాడో చెప్పలేదు, కానీ నువ్వు మాత్రం అందరికీ ధాన్యాన్ని పంచుతావు, అందరూ నీకు సాగిలు పడతారంటే అది చాలా గొప్ప హోదా. కానీ దానిని బట్టి అతడు అతిశయించడం ప్రారంభించాడు. దేవుని ఉద్దేశం అది కాదు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే అతన్ని ప్రేమ లేక అతను గర్వించాడని కోపడలేదు. అతన్ని ప్రేమించి అతనిలో ఉన్నటువంటి గర్వాన్ని తీసేసి తనలో వినయం, దీనత్వం, క్షమించే స్వభావం, తనకి ఎంత కలిగినా అతిశయించకుండా ఉండాలని దేవుడు అతన్ని కొన్ని పరిస్థితులకి అప్పగించాడు. వాటిని మనం చూద్దాం. చూడండి, అతని పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18, 19 వచనాలు ఒకసారి మనం చదివితే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18, 19 వచనాలు. త్వరగా మైక్ తీసుకోండి. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటమే. దేవుడు సామెతల గ్రంథంలో రాయించినటువంటి మాట ఏంటంటే నాశనానికి ముందు ఏమి నడుస్తుంది. ఒక వ్యక్తి కలిగిన తర్వాత నాశనానికి వెళ్ళిపోయాడంటే వాడు గర్వం. మనిషి ఎప్పుడైతే గర్వించాడో ఆ గర్వం ఏం చేస్తుందో తెలుసా, నాశనానికి నడిపిస్తుంది. నాకు ఆస్తి ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, చదువు ఉంది, నేను బాగా చదవగలుగుతాను, నేను బాగా రాయగలుగుతాను, నేను బాగా మంచి మెరిట్ స్టూడెంట్ని, లేకపోతే నాకేంటి అనే గర్వం ఏం చేస్తుందో తెలుసా, నాశనానికి దారి తీస్తుంది. నువ్వు అనుకున్నట్లుగా నీకు రిజల్ట్స్ రావు, నీవు అనుకున్నట్లుగా నీకు కుటుంబం ఏర్పడదు, నీవు అనుకున్నట్లుగా నీకు భర్త రాడు, నీవు అనుకున్నట్లుగా నీ ఇల్లు ఉండదు, నీవు అనుకున్నట్లుగా ఏది నువ్వు కలిగి ఉండలేవు. కారణం ఏంటో తెలుసా, నాశనానికి ముందు గర్వం నిన్ను గర్వించేటట్లుగా, కళ్ళు నెత్తికెక్కిపోయి జీవించేటట్లుగా చేస్తుంది. నేను కాబట్టి అని. ఆ గర్వం ఏం చేస్తుందంటే ఇతరులకి సహాయపడనివ్వదు. ఏమంటుందో తెలుసా, నేను కాబట్టి కష్టపడి చదువుకున్నాను రా, మీరు కూడా నా అలాగా పైకి రండి రా. దేవుడు నిన్ను ఒక స్థాయికి ఎందుకు తీసుకెళ్ళాడో తెలుసా, నువ్వు మాత్రమే ఆ స్థాయికి వెళ్ళగలుగుతావు. ఆ గట్స్ నీ దగ్గర ఉన్నాయి, ఆ స్థితి నీ దగ్గర ఉంది, ఆ నైపుణ్యత నీ దగ్గర ఉంది, ఆ లోబడేతనం, నేర్చుకునేతనం, జ్ఞాపక శక్తి, ఆ యొక్క వివేకము, ఆ ఇంటెలిజెన్స్, ఐక్యూ రేటు నీకు ఎక్కువ ఉంది కాబట్టి నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళాడు. నిన్ను ఎందుకు తీసుకెళ్ళాడో తెలుసా, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కుటుంబాన్ని పైకి లేపుకుంటావని, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కుటుంబాన్ని రక్షించుకుంటావని, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కుటుంబాన్ని పోషించుకుంటావని, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ గ్రామాన్ని కాపాడతావని, నీ సమాజాన్ని కాపాడతావని, నీ స్థితిగతులు మార్చుకుంటావని, అనేక మందికి మేలుకరంగా ఉంటావని నీకు దేవుడు ఆ తలంపులు, లేకపోతే ఆ యొక్క ఆలోచనలు, లేకపోతే ఆ యొక్క కళ, లేకపోతే ఆ టాలెంట్స్, ఆ స్కిల్స్ నీకు పెట్టాడు. నువ్వు దాన్ని బట్టి ఎందుకు గర్విస్తున్నావు? అలా దేవుని బిడ్డలు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషుల్లో కొన్ని జరుగుతాయి. జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు ఏం చేస్తాడంటే, ఇందాక చూడండి, తన కొడుకు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఏ తండ్రికి ఉండదు. ఆ రొనాల్డ్కి కూడా అదే ఉంది. కానీ తన కొడుకు దొంగ అయిపోయాడు. ఆడు చిన్న చిత్తగా దొంగతనం చేయలేదాడు, డైమండ్స్ దొంగలించాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అది ఎంత అవమానం. కానీ తన కుమారుణ్ణి 1 నెల రోజులు తన ఇంటికి దూరంగా విడిచిపెట్టేశాడు. 1 నెల రోజులు జైల్లో అప్పగించేశాడు. 1 నెల రోజులు శ్రమలకు అప్పగించేశాడు. జైల్లో పెట్టే తిండి వాడు తినాలనుకున్నది తింటాడు, కానీ జైల్లో ఆడికి అన్ని సౌకర్యాలు ఉండవే. అలాంటి పరిస్థితికి అప్పగించిన తర్వాత ఆడికి బుద్ధి వచ్చింది, ఆడికి అర్థమయ్యింది, నేనేంట్రా అంటే చాలామంది వెళ్ళుండొచ్చు, ఒరే నీ బాబు ఏంటి, నువ్వేంట్రా, ఏంట్రా ఈ దరిద్రం ఏంట్రా అని చాలా అసహ్యంగా మాట్లాడుండొచ్చు. కానీ ఏదేమైనా వాడు బాగుపడ్డాడు. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, యేసేపు పట్ల ఏం చేయాలనుకున్నాడంటే, అతను గర్విస్తే నాశనానికి వెళ్ళిపోతాడు, గర్విస్తే చెడిపోతాడు, అహంకారంగా ఉంటే ఏమైపోతాడంటే పడిపోతాడు.
దేవుని చిత్తం నెరవేర్చలేడు. ఇప్పుడు మరలా దేవుడు ఏం చేయాలి? మరొక వ్యక్తిని ఎన్నుకోవాలి, మరొక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవాలి. మరి ఆ విధంగా ఆ స్కిల్స్, ఆ శ్రమల్లో, ఆ ఇబ్బందుల్లో తట్టుకొని జ్ఞానంతో, వివేకంతో సర్వ సమృద్ధిని సమకూర్చి కొన్ని లక్షల మంది పోషణకి ఆధారమై ఉండాలి. ఇప్పుడు అంత జ్ఞానము, అన్ని ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని మరలా దేవుడు తయారు చేయాలి. 17 సంవత్సరాలు ఆగాలి దేవుడు. ఎందుకని? అప్పటికి యోసేపుకి 17 సంవత్సరాల వయసు. పిల్లరా, ఈరోజు మనం దేవుని చిత్తాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే దేవుని దగ్గర మనం ఎంత ఒదిగిపోతామో తెలుసా? ఇప్పుడు ఈవెన్ నేను 15 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి సేవకుణ్ణి. నేను రక్షించబడి ఇప్పటికి 15వ సంవత్సరం జరుగుతూ ఉంది. 2010లో నేను రక్షించబడ్డాను. ఈ 15 సంవత్సరాల్లో నేను నేర్చుకున్నటువంటి అనుభవం, నేను కలిగిన విధానం, నా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి సమస్యల గుండా ఆటుపోట్లు తట్టుకుంటూ ఎంతమంది విడిచిపెట్టేసినా అలా దేవుని దగ్గర నిలబడడానికి దేవుడు కృపించి ఈ స్థాయికి తీసుకొచ్చాడు. నా పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశానికి నేను ఇప్పుడు గర్వించి చెడిపోయాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ నన్ను నాలాంటి మనిషిని తయారు చేయాలంటే దేవునికి ఎంత టైం పడుతుంది? ఈ 15 సంవత్సరాల అనుభవం ఒక మనిషికి వెంటనే వచ్చి ఇవ్వగలుగుతాడు. కానీ అవసరమా? ఆ వ్యక్తి ఒకేసారి పొందుకుంటే దేవుని చిత్తం అతనికి అర్థమవుతుందా? ఇప్పటికి నేను చాలాసార్లు బైబిల్ చదివాను, కానీ సంవత్సరం నేను చదివే విధానం మారుతుంది, నేను అర్థం చేసుకునే విధానం మారుతుంది, నేను ప్రకటించే విధానం మారుతుంది, నేను నేర్చుకునే విధానం మారుతుంది. ఈ అనుభవాల గుండా నేను ప్రతిరోజు షార్ప్ అవుతూ వస్తున్నాను. కానీ ఇప్పుడు నా ప్రదేశంలో, నాకు అప్పగించే ప్రదేశంలో నాలాంటి వ్యక్తిని తయారు చేయాలంటే దేవుడు మరొక 15 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఈలోపు ఎంతమంది చచ్చిపోతారు? ఈలోపు ఎంతమంది నశించిపోతారు? ఈలోపు ఎంతమంది పాడైపోతారు? ఈలోపు ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతారు? ఈలోపు ఆ జనాల పరిస్థితి ఏంటి? కాబట్టి దేవుడు జోక్యం చేసుకోవడం ప్రారంభించాడు. అయితే ఇక్కడ మనం గమనించాలి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే అక్కడ ఏం జరిగింది అసలు అంటే, యోసేపు ఎందుకు అమ్మబడ్డాడు అని అంటే, కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 14 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. కీర్తన గ్రంథం 105వ అధ్యాయము తీయాలి. తమ్ముళ్ళు బైబిల్ ఉన్నాయి మీ దగ్గర? తీయండి, బైబిల్ తీయండి అందరూ కూడా. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం చదవండి. ఏం చదువుతున్నారు ఒకసారి చూడండి. అలా కీర్తన గ్రంథం 105 అధ్యాయం 14వ వచనం చదువుదాం. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యం అంతయు కొట్టివేశాను. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసునిగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాలు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతను విడిపించెను. ప్రజల నేలినవాడు అతను విడుదల చేసెను. ఇష్టప్రకారము అతడు తన అధిపతుల నేలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతను నియమించెను. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు హాము దేశమందు పరదేశిగా నుండెను. సరిపోదు. చూడండి, ఇది కీర్తనలో భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకి కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనివ్వలేదు, వారి కొరకు రాజులను గద్దించెను. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషుల గురించి దేవుడు ఏమని చెప్తాడంటే, నేను అభిషేకించిన వారిని, నేను అనాయింట్ చేసిన వారిని, నేను ఏర్పాటు చేసుకున్న వారిని ముట్టకూడదని, తాకకూడదని ఎవరికి ఆజ్ఞాపించాడు? సాధారణమైన మనుషులకా? రాజులకు ఆజ్ఞాపించాడు. రాజులను గద్దించాడు. వాళ్ళు ఎవరో తెలుసా? అబ్రహాము గురించి చదవండి, ఇసాకు గురించి చదవండి, ఇప్పుడు యాకోబు గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు తల్లి గర్భంలోనే వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముని పిలిచాడు, ఇస్సాకుని ఏర్పాటు చేసుకున్నాడు, అతని సంతానానంతటిని ఏర్పాటు చేసుకుని ఆశీర్వదించి ఏమని చెప్పాడంటే, వీరిని ముట్టకూడదని రాజులకు ఆజ్ఞాపించాడు. ఒకవేళ ఇన్ కేస్ నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఒక మాట చెప్పనా, నిన్ను ముట్టకూడదని అవసరమైతే ప్రధానమంత్రికి ఆజ్ఞాపిస్తాడు. ఆడెవడో తెలుసా అంటాడు. ఆ వ్యక్తి ఎవడో తెలుసా, ఆమె ఎవరో తెలుసా,
షీజ్ మై డాటర్, లేకపోతే నా కుమార్తె, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆమె, నేను అభిషేకించినటువంటి మనిషి, మీరు ముట్టడానికి వీల్లేదు అని నీ చుట్టూ కంచి వేస్తాడు. దేవుని యొక్క ఆలోచన అంత గొప్పది. మనుషులు ఇచ్చే ప్రొటెక్షన్ కాదు అది. ఈరోజు ప్రధానమంత్రికి ఉన్న ప్రొటెక్షన్ కంటే దేవుని యొక్క ఇచ్చే కంచె ఎలాంటిదో తెలుసా? ఎవడు ఆ కంచె దాటలేడు, ఎవడు నిన్ను ముట్టలేడు, ఎవడు నిన్ను తాకలేడైనా. సాతాను యోబు గురించి అంటుంది, నీవు అతనికి అతని కుటుంబానికి కంచె వేసితివి కదా, నేను వెళ్ళటానికి అధికారం నాకు లేదు అని చెప్తా ఉంటాడు. ఈరోజు ప్రియమైన దైవ జనాంగమా, ఈ ప్రదేశంలో దేవుడు మనల్ని కూర్చోబెట్టి మనకి నేర్పించేటువంటిది ఏంటో తెలుసా? మీరు నా కుమారులు కుమార్తెలు, నేను మిమ్మల్ని ముట్టకూడదని రాజులకు ఆజ్ఞాపిస్తున్నాను, మీకోసం ముందుగానే అన్నీ సిద్ధపరిచాను. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన దేశం మీదకి కరువు రప్పించాడంట, ధాన్యం అంతా కొట్టివేశాడంట. కానీ 17 వచ్చును, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపాను. ఈ ప్రదేశంలో ఉన్న మనుషులు గుర్తుపెట్టుకోవాలి, రాబోయే తరానికి కానీ ఉన్న తరానికి కానీ ఒకవేళ నిన్ను ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ కోసం నిన్ను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడని అర్థం. వచ్చే తరానికి, రాబోయే వారికి, పుట్టబోయే వారికి నీవు ఒక మాదిరికరంగా ఉండడానికి, ఒక దేవుని మార్గాన్ని చూపించడానికి, లేకపోతే పోషించడానికి, ఆదరించడానికి, ఆదుకోవడానికి నిన్ను ఏర్పాటు చేసుకుని ముందుగానే నిన్ను ఒక దేశానికి పంపించవచ్చు, లేకపోతే నిన్నే ముందుగా ఒక కంపెనీకి పంపించవచ్చు, లేకపోతే ఒక ఊరికి పంపించవచ్చు, ఒక కోడలుగా వేరొక అత్తగారింటికి నిన్ను పంపించి అక్కడ నిన్ను నిలబెట్టించవచ్చు. కారణం ఏంటో తెలుసా? రేపటి దినాన నిన్ను ఆయన వాడుకుని ఉపయోగించుకునే పాత్రగా నిన్ను సిద్ధపరిచి అనేక మందికి నీ ద్వారా సహాయపడవచ్చు. అలా ఏర్పాట్లో నువ్వు ఉన్నావేమో. నీ పిలుపును, నీ ఏర్పాటును నిశ్చయించుకోండి. దేవుని దగ్గరికి వచ్చేసి మందిరంలో కూర్చుని పాటలు పాడేసి చక్కగా వాయిద్యాలు వాయించేసి మీకు ఉన్నదంతా పట్టుకొచ్చి ఇక్కడ తిండి తినేసి శుభ్రంగా అమ్మాయ పెద్ద మందిరం కట్టాం, ఏసీలు పెట్టాం, పడుకోవడానికి బెడ్లు వేసుకున్నాం, ఈ భోగాల గురించి కాదు దేవుడు కోరుకునేది. దేవుని యొక్క ఉద్దేశం వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. కానీ అతని హృదయంలో గర్వం ప్రారంభమైంది. ఇప్పుడు దేవుడు అతన్ని నాశనం చేయాలనుకోలేదు, అతనిలో ఉన్న గర్వాన్ని తీయాలనుకున్నాడు. ఇప్పుడు అతను గర్వం లేనివాడైతే, అంటే గర్వం లేదనుకోండి, ఇప్పుడు ఏమవుతాడైనా? గర్వానికి వ్యతిరేకమైన పదం ఏంటి? మొఖమంగ చూస్తారండి మీరు, మీకు అంత బోధింతండి. గర్వానికి వ్యతిరేకమైన పదం ఏంటి? చెప్పేది గడిగి చెప్పండి, ఎందుకే మీరు వెనకాల మైకులో ఉన్నాయి వాళ్ళకి అటుకెళ్ళి. ఏంటది గర్వానికి వ్యతిరేకమైన పదం ఏంటి? టీచర్ గారు ఏంటి ఏంటి? శాంతమా? శాంతం కాదండి, వినయం. గర్వానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే వినయం. ఇప్పుడు ఒక అధికారి వినయాన్ని చూపిస్తే నువ్వెంత ఆశ్చర్యపోతావు. అయ్య బాబోయ్, ఆ స్థాయిలో ఉన్నావు కూడా ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఎంతగా పలకరిస్తున్నాడు, ఎంతగా రిసీవ్ చేసుకున్నాడు, ఎంత గౌరవిస్తున్నాడు. వాస్తవానికి ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి ఎంత గర్వంగా ఉంటాడు. సార్ ఏంటి ఆగా పడుతుంది, ఎందుకు కంగారు అవుతున్నావు, 6 రోజుల తర్వాత రా అని అంటూ ఉంటాడు. మనకు ఎలా అనిపిస్తుంది? ఆ విషయాలు మనకి ఏం తెలియదు, మనం ఏం చేయలేదో తెలియదు. ఆడేమో అరిచేసి కరిచేస్తాడు, మాట్లాడదామంటే భయం. ఈలోపు ప్యూనిగాడు వచ్చి సార్ పని అవ్వాలంటే పట్టురా అంటాడు కదా. ఇదే కదా జరిగాయి అంత. మరి అక్కడ ఆయన ఆ విధంగా ఉండకూడదు, గర్వించకూడదు. గర్విస్తే నాశనం అయిపోతాడు, దేవుని చిత్తంలో పరలోకం వెళ్ళలేడు. 7 చిక్కులు పెట్టే పాపం, సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో ఒకటి గర్వం. మనిషిని సులువుగా చిక్కులు పెట్టేస్తుంది, దేవుని చిత్తం నెరవేర్చలేడు. కాబట్టి అతనిలో గర్వం తీసేయాలనుకున్నాడు దేవుడు. వెంటనే ఏం చేశాడో తెలుసా? ఎందుకు ఈ విషయాన్ని దేవుడు అంత పర్టికులర్గా తీసుకున్నాడంటే, ఇది ఆ యాకోబుకి, ఇస్సాకుకి, లేకపోతే ఏసేబుకి చెప్పింది కాదు. ఎవరికి చెప్పాడో తెలుసా? ముందు అబ్రహాముతో మాట్లాడాడు దేవుడు. ఆదికాండం 15 అధ్యాయం 13, 14 వచనాలు చదువుదాం. త్వరగా. సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేద్దరు. ఇక్కడ అబ్రహాం ఏమంటాడంటే, నువ్వు అడుగుపెట్టిన ఈ భూమి అంతా నీకు ఇస్తాను అంటే, ఆవిడ అంటాడు, ప్రభువా
నాకు ఎవరో లేరు, నాకు ఇత్తే ఏంటి అని చెప్తే దేవుడు చెప్తాడు, ఎలియాజర్ కాదు నీ సంతానం, నీ గర్భవాసం పుట్టినవాడే నీ సంతానం, అతనిని హెచ్చిస్తాను, ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, దీని అంతటినీ నీ జనాంగం స్వాధీనపరుచుకుంటుంది అని అంటే అప్పుడు అబ్రహాము దేవుని అడుగుతాడు, ప్రభువా మరి నేను ఎలా తెలుసుకోగలుగుతాను, దీన్ని ఎప్పుడు స్వాధీనపరుచుకుంటాను, ఎలా తెలుసుకుంటాను అని అంటే అప్పుడు దేవుడు చెప్తాడు, నీవు మంచి వృద్ధాప్యమందు నీ పితరుల దగ్గరికి చేరిపోతావు, నువ్వు స్వాధీనపరుచుకోవు కానీ నీ సంతానమందు పుట్టినటువంటి ప్రజలు దీన్ని స్వాధీనపరుచుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే తమది కానీ ఊరికి వెళ్తారు, ఆ ఊరిలో 430 సంవత్సరాలు అక్కడ ఉంటారు, అక్కడ ఉండి తరువాత వాళ్ళంతా దోచుకుని ఇక్కడికి వచ్చి దీన్ని సంపాదించుకుంటారని దేవుడు చెప్పాడు. అది నెరవేరాలంటే ఏమవ్వాలి, యాకోబు అనేవాడు ఎక్కడికో వెళ్ళాలి, ఐగుప్తుకు వెళ్ళాలి, అక్కడ తన సంతానమంతా అభివృద్ధి అవ్వాలి, వృద్ధి చేయబడాలి. ఎందుకంటే నాగరికత తెలిసినటువంటి దేశం అప్పటికి ఐగుప్తు దేశం, విస్తారమైనటువంటి నాగరికత, ధాన్యాన్ని ఎలా, ఎందుకంటే ఈజిప్ట్ పిరమిడ్స్ ఎంత నాగరికత ఉంటే, ఎంత జ్ఞానం ఉంటే, వాళ్ళు ఎంత టెక్నాలజీని ఉపయోగించుంటే ఆ ఈజిప్ట్ పిరమిడ్స్ కట్టుంటారు వాళ్ళు, సమాధులు ఒక డైమండ్ ఆకారంలో దాన్ని కట్టారు, పెద్ద పెద్ద రాళ్లతో దాన్ని నిర్మించారు, ఒక పట్టణాన్ని కట్టారు. వీళ్ళంతా తెలివైన వాళ్ళుగా మారాలి, ఈ తెలివైనటువంటి ప్రజలుగా మారి వీళ్ళు ఇక్కడికి రావాలి, అప్పుడు వీళ్ళు దేశాన్ని సస్యశ్యామలంగా చేసుకుంటారు, సమృద్ధి కలిగినటువంటి దేశంగా హై టెక్నాలజీతో వారు ఉండగలుగుతారు. అందుకే ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశాన్ని ఎవడైనా ముట్టుకోగలుగుతున్నాడా? ఒక ప్రత్యర్థి వేసే బాంబుని వీళ్ళు ఎంత ధీటుగా ఎదుర్కొంటున్నారు, అది గాల్లోనే పేలిపోతుంది. ఎంత ఆ మిసబుల్స్ వేస్తున్నా కూడా అవన్నీ గాల్లో పేలిపోతున్నాయి. ఐరన్ డ్రోన్ దాన్ని తయారు చేశారు, ఆ డ్రోన్ని, దాని ద్వారా ఆ వచ్చే బాంబుల్ని అది గుర్తించి ముందుగానే వెళ్ళి పంపించేసి దాన్ని అంతం చేసేస్తుంది. అంత టెక్నాలజీ, వాళ్ళ టెక్నాలజీ ఎంత గొప్పదంటే ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకోవడానికి అసలు కొన్ని రోజులు సరిపోవు. ఎందుకంటే ప్రపంచంలో ఏ వస్తువు తయారు చేసినా యూదులే తయారు చేశారు, వాళ్ళు దేవుని పిల్లలే. కాబట్టి కరెంట్ ఒక యూదుడు తయారు చేశాడు, బల్బు ఒక యూదుడు తయారు చేశాడు, ఈరోజు ప్రింటింగ్ మిషన్ ఒక యూదుడు తయారు చేశాడు, ప్రతిదీ యూదులే. కాబట్టి దేవుడు వాళ్ళకి ఉన్న ఆ జ్ఞానం ఎంత గొప్పది. కాబట్టి వాళ్ళు అది నేర్చుకోవడానికి దేవుడు ఆ ప్రదేశానికి పంపించాడు. ఆ ప్రదేశానికి ఎలా తీసుకువెళ్ళాలి, ఎలా వెళ్తాడో దానికి ఉన్న జీవనాధారమైనటువంటి ధాన్యాన్ని అంతటినీ కొట్టేశాడు. ఇప్పుడు ధాన్యాన్ని పోగేయాలంటే ఎలా తెలుస్తుంది? అప్పటికే దేవుడు ఆ వ్యక్తికి ఫరోకి 2 కళలు చూపించాడు. అవి ఏమో అర్థం కావట్లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి విద్వాంసుల్ని, జ్ఞానుల్ని, తెలివైన వాళ్ళని వాళ్ళందరినీ పిలిపించి నాకు 2 కళలు వచ్చాయి, ఏంటి నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు, అవి నాకు పదే నన్ను హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆయన చెప్పినప్పుడు అర్థం కాలేదు. ఆ కళల భావం ఎవరు చెప్తాడు? ఆ కళల భావం చెప్తే ఏం జరుగుతుంది? ఇదంతా దేవుని యొక్క ఉద్దేశము, ఆలోచన. దేవుడు యోసేపుకి ప్రారంభం చూపించాడు, అంతము చూపించాడు, మధ్యలో ఏం జరుగుతుందో చెప్పలేదు. అది చెప్తే వెళ్తాడా? మీకు వీసా పంపించేవాడు మామ మంచి పని అంటాడు, గొర్రెలు మేపాలి, ఎడారిలో అయ్యా అని చెప్తాడా నీకు? పిల్లలను చూడడమే అని చెప్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ వీసా ఇచ్చేవాడు ఏమంటాడంటే పిల్లలే, ఇంకే పని ఉండదు, పిల్లలే. ఎంతమంది బలి అడుగుతావు నువ్వు? ఒక్కరే. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 ఉంటారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? నీ వల్ల అవుతుందా? నీ పాస్పోర్ట్లు ఆగేసుకుంటాడో, నీకు భాష రాదో, అవసరమైతే జీతం ఇవ్వడం, ఏం చేయగలుగుతావు? ఎక్కువ మాట్లాడితే తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు, సచ్చినట్టు చేస్తావు కదా. దేవుడు ఆ విషయంలో ఎందుకని ప్రారంభం చూపించాడు. ప్రారంభానికి ఇటు గర్వించేస్తే అంతం ఎలా ఉంటుంది? కాబట్టి ఆ విషయాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? అతనిలో ఉన్న గర్వాన్ని తీసేయాలనుకున్నప్పుడు తన అన్నల్ని రేపి వాళ్ళు పగపట్టేటట్లుగా వాళ్ళని దేవుడు రేపి వాళ్ళ చేతులతో అమ్మించేశాడు. వెళ్ళిన తర్వాత ఆయన బానిసగా అమ్మబడ్డాడు. బానిసని ఎలా చూస్తారు? చాలా హింసిస్తారు, చాలా హేళన చేస్తారు, చాలా చిన్న చూపు చూస్తారు. ఆయన అనుకోవచ్చు, ప్రభువా ఏంటి నా పరిస్థితి, నన్నేమో అంబరం ఎక్కిస్తానన్నావు, ఇక్కడ పాకి పని చేయిస్తున్నావు ఏంటి? అక్కడ వేరే దిక్కు లేదు ఏసేపుకి వేరే దిక్కు లేదు, గర్వించడానికి అవకాశం లేదు. నాకు దర్శనం వచ్చింది, నేను పెద్ద రాజునవుతాను, మీరు అందరూ నా కాల్ కిందకు వస్తారు అని చెప్పడానికి నోరెత్తితే నోటి మీద గుద్దేస్తారు.
ఊపిరెత్తితే ఈపు మీద గుద్దేస్తారు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడేసినప్పుడు దేవుని దగ్గర విధేయత నేర్చుకోవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడడం ప్రారంభించాడు, దేవుని మీద ఆనుకోవడం ప్రారంభించాడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు గర్వంతో వెళ్ళడానికి, దేవుని దగ్గరికి వెళ్ళే ఏ మనిషికి గర్వం ఉండదండి. ఏ వ్యక్తి కూడా అహంకారంగా ఉండడు. ఎంత దీనుడైపోతాడో, ఎంత వినయం పొందుకుంటాడో, ఎంత విధేయుడైపోతాడో, ఎంత సాత్వికుడైపోతాడో, ఎంత దీన మనసు గలవాడైపోతాడు. ఎందుకంటే ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు, వినయం గలవాడు, పిల్లరా ఓర్పు కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు. దేవుని పిల్లలు ఎంత సహనం కలిగి ఉంటారో అంతటిని నేర్పిస్తాడు. నోరెత్తం. ఆ పరిస్థితుల్లో ఆయన దాదాపుగా 17 సంవత్సరాల వయసులో బానిసగా అమ్మబడితే 13 సంవత్సరాలు నలగొట్టబడ్డాడు. దేవుడు చెప్పిందేంటి? యోసేపు, నేను నిన్ను ఎన్నుకున్నానయ్యా, నీవు నీ కుటుంబాన్ని అంతటికీ ఆహారం పెడతావు, నీ అన్నలు నీ ముందు సాగిలు పడతారు, నీవు ఏంటిది నీవు నిలబడితే సూర్య చంద్రులు అంటే ప్రపంచమే నీ ముందు లోపడుతుందయ్యా, ప్రపంచమే నీ సాగిలు పడుతుందయ్యా అని దేవుడు హింటిస్తే కళ్ళు నెత్తెక్కిపోయి బతికాడు ఆయన. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే యోసేపును నాశనం చేయాలనుకోలేదు, కానీ యోసేపులో ఉన్న గర్వాన్ని చంపాలనుకున్నాడు. దేవుడు మన జీవితంలో మనల్ని ప్రేమించేది ఏంటో తెలుసా? మనకి తెలియకుండానే మనం చేసే తిరుగుబాటు, మనం గర్వించే విధానం, మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న మూర్ఖత్వం, మనకి అండబలం ఉందని, కండబలం ఉందని, మా అన్న ఉన్నాడు, మా బాబు ఉన్నాడు, మా అమ్మ ఉంది, ఏమైనా ఉంటే మా అమ్మ చూసుకుంటుంది, వెళ్ళి అవసరమైతే ఆడు ఎవడైనా సరే ఆడు పీకట్టిండి ఒక కొరికి చంపేస్తుంది కాబట్టి నాకేంట్రా అనే గర్వం నీకుంది. దేవుడు ఎందుకని నిన్ను శ్రమల గుండా నడిపిస్తున్నాడో తెలుసా? నువ్వు విధేయత నేర్చుకోవాలి. ఆ గర్వము చూపు నిన్ను నాశనం చేసిందే తల్లి, ఆ గర్వమే నిన్ను ముంచేసిందిరా బాబు. నువ్వు చక్కగా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఎందుకు డిలే అయింది? ఎగ్జామ్స్లో నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోవాలి, నువ్వు బాగా చదవగలుగుతావు. ఎందుకు డిలే అయింది? ఎందుకు ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేస్తున్నావు? ఎందుకు లాంగ్ టర్మ్ తీసుకోవాలి? కారణం ఏంటి? ఎందుకు? నువ్వు ఎప్పుడో గొప్పదానమై ఉండాలి, నీ అప్పులన్నీ తీరిపోయి ఉండాలి, నీకు ఒక మంచి స్థాయి ఉండాలి, స్థితి ఉండాలి. కానీ ఎందుకు ఇక్కడ దరిద్రంలో బతుకుతున్నావు? అందరి చేత అన్ని మాటలు అనిపించుకున్నావు. కారణం ఏంటో తెలుసా? నీ గర్వం నిన్ను నాశనం చేసింది, నీ గర్వమే నిన్ను పడదోసింది, నీ అహంకారమే నిన్ను బలహీనపరిచేసింది. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే నీలో ఉన్న గర్వాన్ని తీసేస్తే నీవు మామూలు మనిషి అయిపోతావు. వినయానికి ముందు ఘనత, ఘనతకు ముందు ఏముంటుందంట? ఘనతకి ముందు ఏముంటుంది? ఏముంటుంది? ఘనతకు ముందు వినయం ఉంటుందండి. అరే ఏంట మీకు ప్రసంగం బాగా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుంది. సరే మంచిది. ఘనతకి ముందు ఏముంటుంది? వినయం ఉంటుంది. వినయ మనస్కులు ఘనతను అందుతారు. వినయం గలవారు దేవుని దగ్గర ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. వినయం అనేది అది పిల్లరా మనము కలిగి ఉంటే రాదండి, అది దేవుని దగ్గర మాత్రమే నేర్చుకోగలుగుతాం. ఎక్కడా నేర్చుకోలేం. నీ ఆస్తి, నీ హోదా, నీ స్థితి ఏది. అలాగని అన్ని జనుల్లో కూడా లేదని నేను అన్న ఉంది. అందులో కూడా కొంతమందిలో వినయం ఉంటుంది, విధేయత ఉంటుంది. కానీ అది మనలో ఉందని మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రభువా నాకు వినయము, విధేయత, దీనత్వము, దీన మనసు, తగ్గించుకునేటువంటి గుణ లక్షణాలు మనం పొందుకుంటాం. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంటే దేవుని యందు భయభక్తులు కలిగిన ఆమె గర్వించదు. ఎందుకంటే దేవునిలో గర్వం లేదు. గర్వం ఏం చేస్తుందంటే నేను నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి దేవుడు కలగజేసుకుని ఏం చేశాడంటే ఆ పొతిఫర్ ఇంట్లో పడేశాడు. పడేసిన తర్వాత దేవుడు అక్కడ వదిలేయకుండా ఏం చేశాడంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్న తర్వాత దేవుడు ఎప్పుడైతే అతనికి తోడై ఉన్నాడో ఆ పొతిఫర్ యొక్క ఆస్తి అభివృద్ధి అవడం ప్రారంభించింది, డెవలప్ అవ్వడం ప్రారంభించాడు. విత్తనాలు వేస్తే ఫలించేస్తున్నాయి, వ్యాపారం చేస్తే ఫలించేస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందా అని చెప్పి ఆయన సోదిగాడి దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాడు. వేస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే నీ ఇంట్లో మామూలు లేడురా బాబు, నక్కతోక దుక్కవు నువ్వు అని కొనుక్కుని ఆడవాళ్ళని అభివృద్ధి అని చెప్పగానే ఇంకేం చేశాడంటే మొత్తం యోసేపు చేతికి అప్పగించేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను ఒక హిస్టరీ చదివానండి. దాంట్లో ఏముందంటే ఆ పొతిఫర్ ఇంటి దగ్గర పనిచేసేటువంటి ఒక గుమస్తాకే
చదవడం లేకపోతే ఇంజనీరింగ్ ప్లానింగ్స్ రావు. అప్పటికి ఈయనకి అర్థమైంది. ఆయన ఒక ప్లాన్ పంపించి నా కోసం ఒక ఇల్లు ఇలా కట్టాలి, ఈ డిజైన్ కావాలని చెప్తే ఆడికి అర్థం కాక బుర్రగోక్కుంటాడు. యేసేపుని విపరీతంగా హింసిస్తూ ఉంటే సమయంలో దేవుడు చేసిన గొప్ప మెరాకిల్ ఏంటంటే ఆడికి అర్థం కాక ఏడ్చేస్తూ ఉంటాడు, నాకు చదువు రాదనా, మా అయ్యగారు ఇలా చేశారని. అప్పుడు సార్ ఒకసారి ఏమంటే నేను చూసి చెప్తానని తాను పంపించిన ప్లాన్ ప్రకారం ఆ డిజైనింగ్ అంతా పూర్తి చేశాడు. అప్పుడు ఎలా కట్టారంటే అప్పుడు చెప్తాడు, సార్ నేను కాదు ఈడు వాళ్ళని. అప్పటి నుంచి యేసేపుని ప్రేమించడం ప్రారంభించాడు, యేసేపుకి పనులు అప్పగించడం ప్రారంభించాడు. అలా తను అనుకున్నదంతా డెవలప్ అవుతున్నటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా, అక్కడ కూడా ఈడు గర్విస్తాడేమని చెప్పి పొతీఫర్ భార్యని లేపాడు అతని మీదకి. ఏం చేసిందో తెలుసా ఆవిడ, ఈ యేసేపు గురించి పొగడడం ప్రారంభించారు. పొగడడం, అప్పుడప్పుడు మీరు కూడా పొగడతారు, అయ్యో మేము పాస్టర్ గారు ప్రసంగం చెప్తుంటే అస్సలు కథల బుద్ధి ఇది అస్సలు అని అంటేటప్పటికి అవతలకి ఏ పాస్టర్ అయినా చూడాలని ఉంటుంది వాళ్ళకి. కుర్ర పాస్టరా అది ఏంటి అని ఒకవేళ ఏమో చెప్పలేము, అలాంటి వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చు. అలాగా యేసేపు గురించి వాళ్ళు వచ్చేటువంటి స్త్రీలందరూ పొగడడం ప్రారంభించారు. ఇలా స్త్రీల సమాజంలో కూడుకుని వాళ్ళు ప్రార్థన చేసేవారు. ఆవిడ చాలా భక్తి పరురాలంట. ఆ భక్తి కలిగినటువంటి ఆమె పరాయి పురుషుడు వైపు తలెత్తి చూడని ఆమె యేసేపు గురించి వచ్చిన ఆడవాళ్ళందరూ పొగుడుతుంటే, ఎంత అందగాడే వదినా, ఎంత బాగున్నాడే, ఆ కండలు చూడే, ఎంత తెలివైనోడే వదినా, భలే కట్టేశాడే, భలే ఇలా చెప్తుంటే అప్పటి వరకు నీళ్లు పోసి స్నానం అంటే ఒక తల్లిగా చూసిన ఆమె ఆ రోజు నుంచి అతన్ని కామ కోరికలతో వేరొక ఉద్దేశంతో చూడడం ప్రారంభించింది. రోజు బ్రతిమాలుతుంది. ఆయన ఏమంటాడంటే, నేను మీకు చేత చదివించట్లేదు, ఆయన ఏమంటాడంటే యేసేపు ఏమంటాడు, నా యజమానుడు అంటే నీ భర్త నిన్ను తప్ప ఆ ఇంట్లో ఉన్నదంతా నా చేతికి అప్పగించాడు. ఆయన వచ్చి తినేసి వెళ్ళిపోవడమే తప్ప అతనికి ఎంత ఉందో ఏముందో ఎక్కడుందో కూడా తెలియదు. అలాంటి ఆయన నిన్ను తప్ప, ఎందుకనంటే నీవు అతని సొత్తు, నీవు అతని భార్యవి, కాబట్టి అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చాడు, నేను ఆ పని చేయను. ఈ తప్పుడు పని చేసి నా దేవుడైన యెహోవాకు నేను ఎట్లు దుష్కార్యం చేయుదును, ఈ దుర్మార్గపు పని చేసి నేను ఎట్లు పాపం చేయుదును, నేను ఎట్లు తప్పు చేయుదును. ఆ భయం ఎందుకు వచ్చింది ఆయనకి? తమ్ముడు, ఆయన వయసు ఎంతో తెలుసా? అప్పుడు ఆయన జైల్లోకి వెళ్ళకముందు ఉన్నటువంటి వయసు ఎంతో తెలుసా? దగ్గరగా 17-18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి 22, 24 ఆ వయసులో ఉన్నటువంటి ఆ యవ్వన ప్రాయంలో ఒక ఆంటీ వచ్చి ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నాకు తప్పే ఉంది. ఈరోజు ఆంటీలు ఎలా ఉంటున్నారో తెలుసా? మీరేమనుకోకండి, మీకు ఇబ్బంది కలిగించవచ్చేమో. చాలా దరిద్రంగా, దారుణంగా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ సమాజం ఉంది. ఏది పురుగుల మందు కలిపెట్టేసింది మొగుడికి అన్నంలోని, అని చంపేసి ఇంకొకటి కూడా వెళ్ళిపోదామని. ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా? కాబట్టి నేను కొంచెం నాటుగా మాట్లాడకూడదు, బాగోదు. కాబట్టి చాలా జాగ్రత్త తమ్ముళ్ళు, వయసులో ఉన్నటువంటి పిల్లలు, మీరు వివాహమై మీ భార్యలకి న్యాయం చేయాలి. ఈలోపు తప్పుడు అడుగులు, పనికిమాలిన ఆలోచనలు, చెత్త చూడకండి. ఇంటర్నెట్లో చెత్త దొరుకుతుంది, ఆ చెత్త అంతా చూడకండి, మంచి చూడండి, దేవుని వైపు నడవండి. కాబట్టి అలా ఆయన మీద కలిగినప్పుడు ఎందుకు అంత దేవుని మీద ఆధారపడ్డాడు? ఎందుకని? దేవుని కొరకే ఎదురు చూశాడు. అవకాశం వచ్చింది, మంచి అవకాశం. ఆ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేదు? సుఖం దొరికింది, ఎంజాయ్మెంట్ దొరికింది. కానీ ఆ రోజు అనుకున్నాడు ఆయన, నాకు ఒక క్షణం సుఖం దొరుకుతుంది, కానీ దేవుని యొక్క చిత్తం నా పట్ల నెరవేరదు. దేవుని కొరకు నిలబడితే ఆవిడ కోపం వచ్చింది. అలా ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈయన నన్ను మోసం చేశాడు, నా దగ్గరికి వచ్చాడంటే అవునా అని చెప్పి తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. అక్కడ కోపంతో జైల్లో పడేశాడు ఉంటుంది, కానీ వాస్తవానికి ఏం జరిగిందంటే ఖురాన్లో ఏమని రాయబడుతుందంటే ఆమె చేతిలో ఉన్న గుడ్డ ముక్క వెనకాలది కాదు, ఎదరది. ఏమంటే పారిపోతుంటే ఏం పట్టుకోవాలి? ఆవిడ ఆరి దగ్గరికి వచ్చాడు, పట్టుకొని బలవంతం చేయబోయాడు. అని అరుస్తుంటే పారిపోతుంటే వెనకాల పట్టుకోవాలి కదా. మరి ఆవిడ చేతిలో ఏముంది? ఫ్రంట్ భాగం ఉంది. ఇప్పుడు ఏ భాగం పట్టుకుంది?
అంటే ఇప్పుడు తప్పు ఎవరిది? ఆయన దాని అంతటిని గ్రహించి ఈయన ఇలాగే ఉంచితే వీళ్ళు చంపేస్తారని కోపంతో అని రాశారు. కానీ దాని ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి జైల్లో పడేసి నువ్వు ఎక్కడైతేనే క్షేమంగా ఉంటావు, లేకపోతే వీళ్ళందరూ నేను చంపేస్తారు, నీ గురించి నాకు తెలుసు, నువ్వు వచ్చిన తర్వాతే నా ఇల్లు అభివృద్ధి అయింది, నీ దేవుడు చాలా గొప్పోడు అని చెప్పి ఆ జైల్లో పడేశారు. వారి తర్వాత అక్కడికి వెళ్ళి ప్రభువా ఆ ఇంట్లో ఏదో పెట్టావు, ఒక మంచి స్థాయికి ఎదుగుతుంటే అక్కడ ఏంటంటే దేవుడు ఎందుకు అతని ఉనికిని కదిలించాడు అంటే యోసేపు అక్కడ ఉండిపోవడం దేవుని ఉద్దేశం కాదు. పొతీఫర్ ఇంట్లో ఉండిపోతే ఫరో దగ్గరికి వెళ్ళలేడు. ఆయన ఫరో ముందు నిలబడాలా. ఫరో ముందు నిలబడితేనే ఫరో అంతటి వాడిగా మారతాడు. ఆ ఫరో అంతటిగా మారితేనే ప్రపంచమంతా కూడా ఆయన దగ్గర సాగిలపడుతుంది. కాబట్టి ఆ స్థాయికి వెళ్ళాలి అంటే కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం చక్కగా సాగిపోతుంది కదా ప్రభువా, శుభ్రంగా ఇలా కూర్చుంటే అలా కూర్చుంటే నొప్పి లేకుండా ఎంత బాగుందో, ఈ వయసులో ఏంటి ఈ దరిద్రం అని అనుకుంటున్నావా? కారణం ఏంటో తెలుసా? నిన్ను ఏ వయసులో నిన్ను నలగొట్టినా చెదగొట్టినా ఏం చేసినా నీవు ఆ ప్రదేశంలో ఉండాలనేది దేవుని ఉద్దేశం కాదు, అక్కడే ఉండిపోవాలనేది దేవుని ఆలోచన కాదు, మరింత స్థాయికి తీసుకెళ్లాలన్నదే దేవుని ఉద్దేశం. కాకపోతే మనం ఏంటంటే ఇక్కడ దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా తింగర పనులు చేస్తూ ఉంటాం. దేవుడు ఏమైపోయాడు, ఉన్నాడా, వదిలేశాడు, మమ్మల్ని పట్టించుకోడా, ఇలాంటి తింగరపు మాటలతో దేవునికి దూరం అయిపోతాం. కానీ ఆ క్షణంలో దేవుని దగ్గర మోకరించి ప్రభువా నీ చిత్తమేంటో చెప్పవా, నీ ఉద్దేశం ఏంటో చెప్పవా అని ఆలోచన చేయాలి. వెళ్ళిపోయాడు. జైల్లో పడేసిన తర్వాత ఆయన చెరసాలలో ఉన్నాడు. దగ్గరగా ఏమని చెప్తారంటే ఎన్నో సంవత్సరాలు ఉన్నాడో మొత్తం చెప్తారు. కానీ ఆ జైల్లో కూడా దేవుడు ఏం చేశాడంటే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఆ జైలు అధికారి పట్ల అతనికి కనికరం పుట్టించి దేవుడు నడిపిస్తున్నాడు. మంచి యథార్థంగా నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, డోరే బాబు నువ్వు ఇంకో ఈ జైలు అంతా నువ్వు చూసుకో, వీళ్ళందరినీ నువ్వు చూసుకో, వీళ్ళకి ఏం పెట్టాలో, తిండి పెట్టాలా, పని చేయించాలా, ఏం చేయించాలా అంతా నువ్వే చూసుకొని చెప్పేసి ఆ అధికారి యోసేపుకి అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత అందులో ఇద్దరు వ్యక్తులు ఒక గొప్ప పొజిషన్లో ఫరో దగ్గర ఉండేటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకడు అన్నం వండేవాడు, ఒకడేమో రాజుగారికి ద్రాక్షారసం ఇచ్చేటువంటి వ్యక్తులు ఇద్దరు కలిసి జైల్లోకి వచ్చేసారు. ఏంటి, వాళ్ళు ఫరోని చంపించేయాలనుకునే విషయం వాళ్ళకి తెలిసింది కాబట్టి రాజుగారి కోపం వచ్చి తీసుకొచ్చి ఇక్కడ పడేసిన తర్వాత వాళ్ళు సాగుతున్నారు. ఈయన కూడా అయ్యా అని చెప్పి వాళ్ళని గౌరవిస్తున్నాడు. వాళ్ళిద్దరికి 2 కళ్ళు వచ్చాయి. ఆ 2 కళ్ళతో సతమతపడిపోతున్నారు. అప్పుడు ఏం చేయాలి, ఏంటి సార్ ఎందుకు మీరు చింతిస్తున్నారు, కారణం ఏంటంటే ఏం లేదయ్యా రాత్రి కళ వచ్చింది, అది ఏంటో అర్థం కావట్లేదయ్యా, ఏంటి సార్ చెప్పండి సార్ అంటే అప్పుడు కళ చెప్పడం ప్రారంభించాడు. అతనికి ద్రాక్ష ఒళ్ళు ఒకటి వచ్చింది, దాని నుంచి నేను తీసి నా గిన్నె ఫరోకి అందిస్తున్నానయ్యా అని చెప్పాడు. మరొకటి ఇంకో కళ చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పాడంటే ఇద్దరికి వచ్చిన కళ ఒకటే భావం ఏంటి అని అంటే మరి కొన్ని దినాల్లో నువ్వు విడుదల పొంది నీ ఉద్యోగం నీకు మరలా ఇవ్వబడుతుంది. ఆ కళ వినగానే నీకు ఆతృత వచ్చి రెండోవాడు వచ్చి నా కళ కూడా చెప్పని చెప్పడం ప్రారంభించాడు. అయ్యా ఏమి కాదు, మరొక 3 దినాల్లో నీవు నీ తప్పును బట్టి నువ్వు పట్టబడతావు, నీకు ఉరి తీయబడుతుంది, ఆకాశ పక్షులు వచ్చి నీ మీద వాలి నేను పీక్కి తింటాయని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగా కరెక్ట్గా జరిగిపోయింది. ఆ పానదాయకుల అధిపతి ఫరో దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ గమ్మున్నాడు. ఆయన ఏం చెప్పాడు, అయ్యా మరి నన్ను కూడా కొంచెం జ్ఞాపం చేసుకో, నన్ను ఫరో దగ్గర రిక్వెస్ట్ చేయి, నేను ఏ తప్పు చేయలేదని మీకు తెలుసు కదా అంటే అలాగే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాలు మర్చిపోయాడు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నా పని అంతే అని అనుకున్నాడు. ఆ క్షణంలో ఆ సమయంలో దేవుడు ఏం చేశాడంటే పని చేయడం ప్రారంభించాడు. ఏంటి ఆ పని అంటే ఫరోకి కళలు రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆ విపరీతమైన ఒత్తిడితో కూడినటువంటి ఆ కళలు చూపించాడు. ఏంటి ఆ కళలు, ఒకసారిగా 7 పంటలు చాలా సమృద్ధిగా పండాయి, దాని వెనకాల పేల వెన్నెలతో కలిసి మరొక 7 పుట్టాయి. ఆ 7 వెళ్ళి ఆ ముందు పుట్టినటువంటి 7 తినేశాయి, కానీ ఆ ఏమాత్రము బలిసిపోలేదు, అలాగే ఉన్నాయి. ఇదేదో పిచ్చకల అనుకుని ఉంటాడు. కానీ రెండోసారి చూపించినప్పుడు బలమైనటువంటి ఎద్దులు ఏట్లోంచి బయటకు వస్తున్నాయి. వాటి వెనకాల పీలంగా బలహీనమైనటువంటి ఆ 7 ఎద్దులు వచ్చి ఆ 7 తినేసాయి. అవి కడుపులోకి వెళ్ళాయి, కానీ ఏమీ బలం లేదు, అసలు దాని పొట్టే బయటికి లేకలేదు. ఇంకా ఆయనకు అర్థం కాక మొత్తం అందరిని పిలిచాడు. అప్పుడు గుర్తొచ్చింది ఈ ద్రాక్షారసం గిన్నె అప్పగించేటువంటి ఆయనకి గుర్తొచ్చి ఏం చేశాడంటే సార్
ఆడెవడో నాకు దొరికాడు, మాకు కల వచ్చినప్పుడు ఇలాగే చేశాడు, ఆయన రప్పిందామని చెప్తే ఆయన తీసుకొచ్చి బయట చెప్పి, నువ్వు మరి చాలా వివేకం కలవడమంట, కలభావం చెప్పగలుగుతావంట ఏంటి అని అంటే, అప్పుడు ఆయన ఏమంటాడంటే, రాజా నేను కలలు చెప్పడానికి నేను కాదు, దేవుడే నీకు సమాధానం ఇస్తాడని చెప్పి ఆ కళలు చెప్పమంటాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఆ కళల గురించి వివరిస్తూ ఉంటాడు. ఇది 2 కళలు ఒకటే. 7 ఎద్దులు 7 సంవత్సరాలు, వెనకాల వచ్చేటువంటి 7 ఎద్దులు మరొక 7 సంవత్సరాలు. మొట్టమొదటి 7 సంవత్సరాల్లో భూమి విపరీతమైనటువంటి ధాన్యాన్ని పుట్టించబోతుంది, పండించబోతుంది, విస్తారమైనటువంటి ధాన్యం పండబోతుంది. ఆ తరువాత మరొక 7 సంవత్సరాలు రాబోతున్నాయి. ఆ 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు. ఈ కరువు సంవత్సరాల్లో ఆ ఉన్న ధాన్యం అంతా కూడా తినేస్తే తర్వాత దేశం నాశనంకి వెళ్ళిపోతుంది. దేవుడే మిమ్మల్ని హెచ్చించి మీ దేశం సుభిక్షంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని ఫరోకి దేవుడి దర్శనాలు ఇచ్చాడు. మీరు ఏం చేస్తారంటే, ఒక వివేకం కలిగిన, విజ్ఞానం కలిగిన, ఒక తెలివైనటువంటి ఒక వ్యక్తిని మీరు ఎన్నుకుని అతని ద్వారా ఈ ధాన్యాన్ని అంతటినీ పోగు చేయించండి. పోగు చేయించిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత విపరీతమైన కరువు రాబోతుంది. అప్పుడు ఆ ధాన్యాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్తే అప్పుడు ఆయన అన్నాడు, నీకంటే తెలివైనవాడు ఎవడంకి ఎవడున్నాడు రా, నీకంటే విజ్ఞానవంతుడు ఎవడున్నాడు రా, నీకంటే గొప్పోడు ఎవడున్నాడు రా, ఇక నువ్వే నా దేశానికి నీవు గొప్పోడివి. ఏమని ఆర్థిక మంత్రిగా చేసేసాడు, ఒక గవర్నర్గా చేసేసాడు, తీసుకొచ్చి ఆ గొప్ప మంత్రిగా చేయబడి ఏమని చెప్పాడు తెలుసా, ఫరోను నేనే, కానీ నీ ఆజ్ఞ లేకుండా, నీ సెలవు లేకుండా నా దేశంలో ఎవడు కాలు ఎత్తడానికి కానీ, చెయ్యి ఎత్తడానికి కానీ అధికారం లేదని వెంటనే ఉంగరం తీసి అతనికి పెట్టి, అతనికి క్షౌరం చేపించి, అతనికి స్నానం చేపించి, అతనికి రాజవస్త్రాలు తొలగించి, అతను ఫరోకున్నటువంటి మరొక ధనాగారంలో ఉన్న రథాన్ని బయట తీయించి, రథం ఎక్కించి 50 మంది మనుషుల్ని ఎదరపెట్టి యోసేపుకి వందనం చేయండి అని చెప్పి హోదా ఇచ్చేశాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా, ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పినట్లుగానే తన అన్నలు ధాన్యం కొనుక్కోడికి వచ్చినప్పుడు అతను ఏమంటాడో తెలుసా, ఆదికాండం 42 అధ్యాయం 6వ వచనం చదువుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, తన ఆ అన్నలందరూ వచ్చి అతనికి సాగిలపడ్డారు. ఇప్పుడు దర్శనం నెరవేరిందా లేదా, కళ నెరవేరిందా లేదా? ఆ కళ నెరవేరాలి అంటే యోసేపు నలిగిపోవాలి, పరిచారకుడిగా మారాలి. ఆ పరిచారకుడిగా మారితేనే ఇతరులకు పరిచర్య చేయగలుగుతాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, మీ చేత చెప్పులు వేయించుకోవడానికి రాలేదు, నా చుట్టూ బౌన్సర్లుగా పెట్టుకోవడానికి రాలేదు, నా బ్యాగ్లు మోయడానికి రాలేదు, నా కార్లు తొడడానికి మిమ్మల్ని నేను తుడిపించుకోవడానికి రాలేదు, లేకపోతే నా ఇంట్లో పని మనుషుల్లాగా పని చేయించుకోవడానికి నేను రాలేదు. యేసు ప్రభు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు. దేవుని బిడ్డలు పరిచర్య చేయించుకునేవారుగా ఉండకూడదు, పరిచర్య చేసేవారుగా ఉండాలి. పరిచర్య చేయాలి అంటే నువ్వెంత తగ్గించుకుంటే పరిచర్య చేయగలుగుతావు? చర్చ తొడాలి, నీ పట్టు చీరను అల్లకూడదు. లేకపోతే నేను కాబట్టి స్త్రీల సమాజాన్ని నడిపిస్తున్నాను, నాయకురాలని నేను తుడుస్తాను, తుడు. ఈ పెత్తనాలు మనకి మెల్లో గొలుసు వేసుకుని ఆ గొలుసు బయట కనబడలేక నేను సంఘ పెద్దని బుక్ కట్టుకుని తిరుగుతాడు అంతకాలం. అసలు ఏం చేయడు, బంట్రోతు తొడ్డానికి ఓ మనిషిని, కడగడానికి ఓ మనిషిని. దేవుని పిల్లలు ఏం చేయాలి? ఈరోజు సేవకుల చుట్టూ బౌన్సర్లు, బైబిల్ ఒకడు మొయ్యాలి, ఫోన్ ఒకడు ఇవ్వాలి. పరిచర్య చేయాలి అంటే ఎంత తగ్గించుకుంటే పరిచర్య జరుగుతుంది? ఈరోజు నేను ఒక మాట చెప్పనా, ఇక్కడ ఉన్న యవనస్తులకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు దేవుని పని చేయాలి అంటే మీరు ఎంత తగ్గించుకుంటే, ఒక రకంగా మీరు చచ్చిపోతే, అంటే భూలోకంలో మనుషులు ఎదుట చచ్చిన వారి వలె ఉంటేనే మీరు దేవుని సేవ చేయగలుగుతారు. ఈ యవ్వన కాలంలో పొరపాటున మిమ్మల్ని ఒక మాట అన్నాము అనుకో, అంటే వెళ్ళిపోతారు. ఏంటి ఈ లోపు మీకు బాధ ఏంటో తెలుసా? ఎరా పాస్టర్ గారంటే తెగ భయపడిపోతున్నావేంట్రా? వెనకాల నుంచి కొంతమంది ఈ గర్విష్ఠులు, మూర్ఖులు, పనికిమాలోళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, వీళ్ళు డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్న మనుషులు వీళ్ళంతా. ఎరా
ఏంట్రా వణుకుపోతున్నావేంట్రా పాస్కే నేను ఎదుర్కొన్నానండి. నా చేతులతో తయారు చేసిన పిల్లలు ఈరోజు నాశనం అయిపోయారు. కారణం ఏంటి తెలుసా? నా మీదున్న కోపంతో, నా మీదున్న స్వార్థంతో, నా మీద ఉన్నటువంటి బాధతోటి ఆ యవనస్తుల్ని పాడు చేశారు. ఆ యవనస్తుడు ఈరోజు దేవుని దగ్గర రాగలుగుతాడా? నేను అందుకని చెప్పాను, మిమ్మల్ని తాడు కట్టి రాడు నడ్డు కట్టేసి సముద్రంలో పడేసినా కూడా తప్పులేదు మిమ్మల్ని. దేవుడు చెప్పాడు, ఇలాంటి పనికిమాల్లోని మెడక రాయి తిరగటి రాయి కట్టి సముద్రంలో పడేసినా కూడా తప్పులేదని చెప్పాడు. ఒక మనిషి దేవుని దగ్గరికి వస్తుంటే నువ్వు వెనకలాగుతావా? దేవుని దగ్గరికి వస్తుంటే నువ్వు బలహీనపరుస్తావా? దేవుని దగ్గరికి వస్తుంటే చెప్పుడు మాటలు చెప్తావా? దేవుని దగ్గరికి వస్తుంటే దేవుని పని చేయడానికి ఒక యవనస్తుడు వస్తుంటే వెనకలాగేస్తావా? సిగ్గుండాల బతుక్కి. యవ్వన కాలంలో దేవుని కాడి మోయట ఎంత భాగ్యము, ఎంత ధన్యత. మన పిల్లలు దేవునితో ఉన్నారంటే ఎంత హోదా. ఈరోజు నేను భయం పిల్లల ఎంత బాధతో చెప్తున్నానో తెలుసా? నా యవ్వన కాల వయసులో దేవుని కాడి మోస్తున్నప్పుడు ఉండే మజా, ఆనందం, సంతోషం ఎంత గొప్పదో. ఆయన కొరకు శ్రమ పడడం, ఆయన కొరకు నిందలు, ఆయన కొరకు బాధలు, ఆకలి దప్పులతో పడిన రోజులెన్నో ఉన్నాయి. బట్టలు లేకుండా కూడా నేను నా జీవితంలో గడిపిన రోజులెన్నో సంవత్సరాలు ఉన్నాయి. ఎవరైనా ఇస్తే బట్టలు వేసుకుందామని ఎదురు చూసిన నా జీవితం. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఈరోజు నా స్థాయి మార్చేశాడు, నా స్థితి మార్చేశాడు, నా హోదా మార్చేశాడు. నేను ఏ ఏ ప్రాంతాల్లో పరిచయం చేశానో ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నన్ను ఎలా చూస్తారో తెలుసా? ఎంత గౌరవిస్తారో తెలుసా? నా కుటుంబం నన్ను గౌరవించకపోవచ్చు, నా గ్రామం నన్ను గౌరవించకపోవచ్చు. నేను ఏ ప్రదేశాలకు వెళ్ళినా నా గురించి తెలిసిన ప్రతి ఒక్కడు కూడా పిల్లరా పువ్వుల్లో పెట్టుకుని చూసినట్లు చూస్తారు. వాళ్ళు కింద పడుకుంటారండి, నాకు బెడ్ వేస్తారండి. వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెడతారో తెలుసా? ఎందుకురా బాబు అంటే మీరు పాస్టర్ గారు, సేవకులు, మీరు మాకు అతిథులు. ఈరోజు మీకున్న సేవకుడు విలువ మీకు అర్థం కాకపోవచ్చు, వాళ్ళకి తెలుసు. దేవుడు అందుకే సొంత ఊర్లో సొంత మనుషుల మధ్య ప్రవక్త గణహీనుడని ఎందుకన్నాడు తెలుసా? మీకు మేము తింగరోళ్ళ కనబడతాం, మేము మీకు ఎదవల్లా కనబడతాం, మీకు మేము ఏదోలాగా కనబడతాం, జాగ్రత్త. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన చెప్పిన మాట, అభ్యంతరాలు రాకమానం అది ఎవడి వల్ల వస్తుందో అలాంటి వాడి మెడకి ఒక తిరిగటి రాయి కట్టి సముద్రంలో పడేయాలని చెప్పాడంటే అది మామూలు విషయం కాదు పిల్లరా. తాను ఏం చేశాడు చూడండి. ఒక అయిపోయింది, నేను ముగించేస్తాను. చూడం ఆదికాండం 45వ అధ్యాయం 1, 2, 3 వచనాలు త్వరగా చదువుతూ సరే ఇదంతా వద్దు కానీ 5వ వచనం చదివిన త్వరగా. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపి ఉన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఏసేపు మామూలుగా అనుకుంటండి, దొంగ నా కొడకలారా దొరికారా మీరు, రండిరా బాగా దొరికారా, అప్పుడు అమ్మేస్తారా, నన్ను చంపేద్దామనుకున్నారా? మీ సంగతి చెప్తాను అని అనలేదు ఆయన. మీరు దుఃఖపడకండి, చింతపడకండి, బాధపడకండి, దేవుడు మీ ప్రాణరక్షణ కొరకు నన్ను తీసుకొచ్చాడు. ఎందుకు? ఆ మనసు ఎలా వచ్చింది? ఒకప్పుడు గర్వపు చూపుతో చూసిన ఆ మనుషుడు తన అన్నల ఎదుట గర్వపు స్థితిని ప్రదర్శించినటువంటి వ్యక్తి, అదే అన్నలు అతని దగ్గరకు వచ్చి, అయ్యా మీరు చదవండి పిల్లరా, నేను ఏడవని రోజులు లేదండి. ఈ యేసేపు గురించి చరిత్ర చదువుతున్నప్పుడు నా కళ్ళంట కన్నీళ్ళు అలా కారుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? దేవుడు హెచ్చించిన విధానం, దేవుడు ఆశీర్వదించిన విధానం. అరే ఎవడకుంటుందండి? పరాయి దేశస్తుడండి, ఎక్కడికో వెళ్ళి అక్కడ రాజుగారి తర్వాత రాజు అంతటి స్థాయికి వెళ్ళిపోయాడు. ఈరోజు మీ పిల్లలు ఒక దుబాయ్ దేశం వెళ్ళి రాజు పక్కన కూర్చుంటే ఆ స్థాయి ఏంటి? ఈరోజు ఒక ప్రైమ్ మినిస్టర్ పక్కకి వెళ్ళి, ప్రైమ్ మినిస్టర్ సార్ ఏం చేయమంటారని మనల్ని అడగా, ఏమండి మీరు బైబిల్ చదవండి, దానియేలు గ్రంథం చదివితే రాజులందరూ వచ్చి అయ్యా ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు? మన స్థితి అది. మనమేమో పందుల్లాగా పెంటెత్తుకుంటాం, దరిద్రం తాగుతాం, చెత్త ఏరుకుంటాం. ఈ దరిద్రం ఎందుకండి మనకి? దేవుడు మనల్ని అలా చూస్తున్నాడు. కానీ మనం ఆ స్థాయికి వెళ్ళకపోవడానికి గల కారణం మనలో ఉన్న గర్వం. మనలో ఉన్న గర్వం. అయ్యా పనికి మాలోడు ముందు అయ్యా అంటావు, కానీ వాడు నీ దగ్గర సాగిలపడాలి. సార్ చెప్పండి, ఒక అన్యుడు వచ్చి నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయ, దేవుడు వెళ్ళమంటాడా వద్దంటాడా? ఏమండి ఒక పెద్ద పెద్ద సేవకుల దగ్గర కాదు, ఒక సాధారణమైన విశ్వాసి. యేసేపు ఏమన్నా పెద్ద సేవకుడా?
దయచేసి ప్రియమైన తమ్ముళ్ళు, మీరు అనుకుంటున్నారు ఏదో మేము మా అంత గొప్పలేదని. ఏమీ కాదు. దేవుని చేతిలోకి రండి, దేవుడు మిమ్మల్ని అభివృద్ధిపరుస్తాడు. ప్రియులారా, తల్లిదండ్రులారా, నా 2 చేతులు జోడించి చెప్పే మాట ఏంటో తెలుసా? మీ పిల్లలని దేవునికి ఇవ్వండి, సమర్పించుకోండి. ప్రభువా, నా పిల్లల్ని నీ చేతుల్లో పెడుతున్నాను. చేతుల్లో పెట్టేసి మళ్ళీ వెనకలాక్కోవడం కాదు, వాళ్ళకి నేర్పండి, విధేయత చూపించండి, మీరు లోబడండి దేవునికి, దేవుని మాట వినండి. మీ పిల్లలు దేవుని సేవలో ఎదగాలని ప్రార్థించండి. ఈరోజు పిల్లలు కలిగిన వాళ్ళు కళ్ళు నెత్తికెక్కిపోతున్నాయి. లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో, ఎంత బాధపడుతున్నారో, ఎంత దుఃఖపడుతున్నారో. కానీ నీకు పిల్లలు పుట్టగానే నీ కళ్ళు నెత్తికెక్కిపోయి నా కొడుకు, నా ఇష్టం అని నీకు నచ్చినట్లుగా పెంచుతున్నావు కాబట్టి ఆ పిల్లలు దేవునికి ఉపయోగపడట్లేదు. ఇప్పుడైనా మోకరించి దేవుని అడుగు, ప్రభువా, ఈ నాకెందుకు ఇచ్చావు, ఈమె నాకెందుకు ఇచ్చావు? ఇదిగో నా మనవరాలు, నా పిల్లలు నేను పెంచలేకపోయాను, నాకు నా కొడుక్కి మనవరాలనిచ్చి కూతుర్నిచ్చావు, కొడుకునిచ్చావు. నీ చిత్తమైతే నా మనవరాలు గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోడలు చేయకపోవచ్చు, నా కొడుకు చేయకపోవచ్చు, నన్ను క్షమించు, ఎందుకంటే నేను అలా పెంచలేదు. కాబట్టి నా మనవరాళ్ళ కోసం, నా మనవడి కోసం నేను ఏడుస్తున్నాను. నా పిల్లలు చెడిపోయినా నా మనములు చెడిపోకూడదు. వాళ్ళు నీ మార్గంలో ఉండాలి, నీలో ఉండాలి, నీ పని చేయాలి, నీ సేవలో ఉండాలి, నీ కొరకు బ్రతకాలి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయి. వృద్ధాప్యంలో ఉన్న ఓ మనిషి, నిన్ను దేవుడి ప్రదేశంలో ఎందుకు కూర్చోబెట్టాడో తెలుసా? ఈ వయసు అయిపోయినా కూడా నేను ఈ ప్రదేశానికి ఎందుకు తోడుకొచ్చాడో తెలుసా? నువ్వైనా నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తావని. నీ పిల్లల్ని ఎలాగో పెంచలేకపోయావు, నీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి పెద్దోళ్ళు అయిపోయారు, వారు ఇప్పుడు నిన్ను చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. కనీసం నీకు పుట్టిన నీ కొడుక్కో నీ కూతురుకో పుట్టిన ఆ పిల్లలు ఉన్నారుగా, వాళ్ళు చిన్న ప్రాయంలో ఉన్నారు కదా, చిన్న వయసులోనే ఉన్నారు కదా, ఇప్పుడు బోధించు, వాళ్ళకి చెప్పు. నీకు చదువు రాకపోతే వాళ్ళని కూర్చోబెట్టు, వాళ్ళ చేత చదివించుకో, దీని అర్థం ఏంటో చెప్పు వాళ్ళకి. వాళ్ళందరి ఎదుట మోకరించు, ప్రార్థించు. వృద్ధాప్యం అయిపోయింది, ముసలిదాన్ని అయిపోయాను, ఇక నా బతుకేంటి అని అనుకుంటున్నావేమో. ముసలిదాని అయిపోయినా కూడా ఈ ప్రదేశానికి దేవుడు నిన్ను ఎందుకు తోడుకొచ్చాడో తెలుసా? ముసలివాడు అయిపోయినా సరే నేను ఈ ప్రదేశంలో దేవుడు ఎందుకు కూర్చోబెట్టాడో తెలుసా? నీ ద్వారా దేవుడు ఒక తరాన్ని లేపాలనుకుంటున్నాడు. ఎందుకంటే నీకు పుట్టిన పిల్లల్ని నువ్వు నడిపించలేకపోయావు, నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. పశ్చాత్తాపడడానికి, ప్రార్థించడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవుని దగ్గర అంగలార్చడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని వినియోగించుకుని ఏడు. నీ పిల్లల కోసం కాకపోయినా నీ ఇక్కడ రేపు దినాన తయారైపోయే ఈ పిల్లల కోసం ఏడవండి, ఈ పిల్లల కోసం రోధించండి, ఈ పిల్లల కోసం మీరు కన్నీరు కార్చండి. రాబోయే తరం ఈ పిల్లలు నీ సేవ చేయాలి ప్రభువా, నీలో నిలబడాలి ప్రభువా, నీలో ఎదగాలి ప్రభు అని ప్రార్థన చేయండి. పిల్లల్ని దేవుడు మీ ఇష్టాలకు పెంచడానికి ఇచ్చాడనుకుంటున్నారా? మీకు నచ్చినట్లుగా ఉంచడానికి ఇచ్చారనుకుంటున్నారా? పిల్లల్ని దేవుని కొరకు పెంచుతారని మీకు పిల్లల్ని ఇచ్చాడు. అంతేగాని వాళ్ళని ఏదో మీరు తైతెక్కలాడి మీకులాగా అయితే మనలాగా ఉండాలని కాదు. దేవుడు పిల్లరా క్షమించండి, ఒకవేళ నా మాటలు మీకు నొప్పి కలిగితే కలగనివ్వండి. నా బాధ, నా ఆవేదన, నాకున్న దుఃఖం ఏంటో తెలుసా? దేవుని కొరకు ఒక వ్యక్తినైనా సరే నిలబెట్టాలా. నేనేమైపోయినా పర్వాలేదు, నాకేమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకేమీ లేకపోయినా పర్వాలేదు, నేను నా తల్లిదండ్రులు నన్ను పెంచలేకపోయారు, దేవుడు కనికరించి కరుణించి నాకు ఈ రక్షణ ఇచ్చాడు. నాలా చెడిపోయేటువంటి అనేక మంది యవనస్తుల్ని దేవుని కొరకు నడిపించాలనే ఒక ఆశ, ఆ ఆశని నెరవేర్చలేకపోతున్నారయ్యా, మీరు సహకరించలేకపోతున్నారు, మీరు మీ పిల్లల్ని దేవునికి ఇవ్వలేకపోతున్నారు, దేవుని సేవకుడు కూడా పంపించలేకపోతున్నారు, సేవ చేయించలేకపోతున్నారు. ఎవడికే? నువ్వు ఎందుకు పిల్లల్ని ఎలా పెంచావో అది రేపొద్దుట నీ మీదే పని చూపిస్తారు. మొట్టమొదటిగా నువ్వే ఉద్దేశంతో పెంచావో ఆ ఉద్దేశం మొట్టమొదటిగా నీ దగ్గర నుంచే ప్రారంభిస్తారు వాళ్ళు. ఆ పిల్లలు నీ దగ్గర నుంచే ప్రారంభిస్తారు. వాళ్ళు దాడి చేసేది మొట్టమొదట నీ మీదే. తల్లి, ఓ తండ్రి, నీ మీదే దాడి చేసి నీ దగ్గర నుంచే ప్రారంభిస్తారు వాళ్ళు. వయసుకు రాగానే నీ మాట వినరు, చూసావా? అప్పుడు నీకు ఎదురవుతుంది. ఎదిరించేస్తున్నాడమ్మా, కొడుతున్నాడమ్మా, చుక్కలు చూస్తావా, రోజు జాగ్రత్త. ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే నీ పిల్లలు దేవుని మందిరంలో బాల్యంలోనే సమయంలో దేవుని స్వరం విన్నట్లుగా నీ పిల్లలు వినాలి. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. అమ్మ నాకు తెలీదా?